ఉదయాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్నింగ్ నిద్ర లేవగానే ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మాజీ మంత్రి జోగి రమేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అనేటువంటి దానికి పోలీసులు రకరకాల కథనాలు చెప్తున్నారు. కొద్ది రోజుల నుంచి ఒక డ్రామా క్రియేట్ చేస్తూ వస్తున్నారు. బట్ టైమింగ్ని చూసుకున్నా, ఈరోజు జరిగినటువంటి అరెస్టు విధానం చూసుకున్నా కానీ చాలా స్పష్టంగా చిన్న పిల్లాడికి కూడా అర్థమయ్యేది ఏంటి అంటే నిన్న ఒక తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఆగ్రహము, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యము రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సో దీన్ని డైవర్ట్ చేయడానికి ఒక అరెస్ట్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సర్కార్కు నెసెసరీ అయిపోయింది, కంపల్సరీ అయిపోయింది. అందుకే అరెస్ట్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఎందుకు ఇటువంటి ఒక అరెస్ట్ చేశారు అంటే చాలా ఇంత కన్ఫర్మ్గా ఎవరైనా ఈజీగా ఎందుకు డైవర్షన్గా దీన్ని భావించాల్సి ఉందంటే 2024 జూన్లో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చూసుకుంటే ఏ విధంగా ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నాయనేటువంటిది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నా దగ్గర చాలా నంబర్స్ ఉన్నాయి, చాలా సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాటిని కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జూన్లో ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో ఆ తర్వాత విపరీతంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పొలిటికల్ అట్రాసిటీస్ జరిగినాయి, రాజకీయ కక్ష సాధింపులు జరిగినాయి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నుంచి మొదలు పెడితే నాయకుల మీద విపరీతమైనటువంటి దాడులు, హత్యలు జరిగినాయి. దీని మీద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి మరి అందరికీ వివరించారు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక దుష్ట రాజకీయం జరుగుతున్నటువంటి. సో దీన్ని మొత్తాన్ని డైవర్ట్ చేయడానికి జూన్లోనే ఒక ఫస్ట్ డైవర్షన్ స్టార్ట్ అయింది. ఆ డైవర్షన్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూల్చివేతలు అనేటువంటి ఒక డైవర్షన్ ఫస్ట్ తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇమీడియట్గా జూలైలో కూడా ఇదే టెండెన్సీ ఉండింది. జూలై వ్యాప్తంగా కూడా 2024 జూలైలో కూడా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద అట్రాసిటీ జరుగుతున్నాయి. దాన్ని డైవర్ట్ చేయడానికి మదనపల్లి ఫైల్స్ అనేటువంటి తీసుకొచ్చారు. ఇక ఆగస్టుకు వచ్చేసరికి జత్వానీ కేసు అనేటువంటి ఒక కొత్త జత్వానీ కేసు తీసుకొచ్చి దాన్ని ఒక డైవర్షన్ స్కీమ్గా చూసుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం సెప్టెంబర్ వచ్చేసరికి ఈ మొత్తం ఏదైతే బుడమేరు మునిగింది, పూర్తిగా విపరీతమైనటువంటి వరదలు రావడము, విజయవాడ మొత్తం మునిగిపోవడం, దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా బోట్లతో బ్యారేజీని గుద్దేటువంటి ప్రయత్నం, ఇటువంటి కథలన్నీ కూడా చాలా ఉన్నాయి. ప్రతి నెలకు ఒక డైవర్షన్ స్కీమ్స్ వస్తుంది. 2024 అక్టోబర్ దాదాపు ఏడాది క్రితం చూసుకుంటే మనతో ముఖ్యంగా చాలా డైవర్షన్ స్కీమ్ చేశాయి. నవంబర్కి వచ్చేసరికి 14 లక్షల కోట్లు అప్పులు చేశారు గత ప్రభుత్వం అనేటువంటి ఒక అబద్ధాన్ని తీసుకొచ్చారు. డిసెంబర్లో రేషన్ తనిఖీల పేరుతో హడావుడి చేశారు. సో ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ వస్తాయో వాటిని డైవర్ట్ చేయడానికి ఇదంతా ఒక స్కీమ్ లాగా జరుగుతుంది అనేటువంటి చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్కి వద్దాం. నిన్న దాదాపు మధ్యాహ్నం 12 గంటల సమయంలో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పలాసలోని కాశీబుగ్గలో ఉన్నటువంటి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. 9 మంది చనిపోయారు, 3-4 ఇంకా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి. అదే విధంగా 20 మందికి పైగా తీవ్రమైనటువంటి గాయాలతో ఉన్నారు. ఒక్కటంటే ఒక్క పోలీస్ లేడు. 25,000 మంది అక్కడికి వచ్చి టెంపుల్లో ఈరోజు దర్శనం చేసుకుంటున్నారు. ఏకాదశి శనివారము, ప్రతి శనివారం 5 నుంచి 10,000 మంది ఆ టెంపుల్కు జనాలు వస్తున్నటువంటి సిచ్యువేషను. అటువంటి సిచ్యువేషన్లో కనీసం ఒక్క పోలీసు కూడా పెట్టలేదు. ఇక్కడ కూడా స్టేట్ ఎస్ఐబి ఉంటుంది. స్టేట్ ఎస్ఐబి ఏం చేస్తుంది, లోకల్ పోలీసులు ఏం చేస్తున్నారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు. 2 ఏళ్ల నుంచి అక్కడ టెంపుల్ ఉంది. ప్రతి శనివారం విపరీతంగా జనాలు వస్తారు. కేవలం ఎక్కడైనా ఒక రోడ్ కారణంలో అన్నదాన కార్యక్రమం ఎవరు పెట్టినా కానీ కనీసం 3-4 పోలీసులు ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఎందుకు ప్రభుత్వం వైఫల్యమైంది, ఇంత తొక్కిసలాట జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇమీడియట్గా ఈరోజు ఉదయం 6 గంటలకు ముహూర్తం పెట్టి మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి, జోగి రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతన్ని పూర్తిగా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది. అరెస్ట్ చేశారు. సో ఓవరాల్గా చూసుకుంటే జోగి రమేష్ ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నారు. ఆయన ప్రమాణం కూడా చేశారు. ఫ్యామిలీతో వెళ్ళి మరి టెంపుల్ దగ్గర ప్రమాణం చేసి చెప్పారు, నాకు సంబంధం లేదు. ఈ మొత్తం లిక్కర్ స్కామ్ అనేటువంటిది, నకిలీ దందా అనేటువంటి దాంట్లో ప్రతిదీ కూడా మనం అది జయచంద్రారెడ్డి చూసుకుంటే, అదేవిధంగా సురేంద్ర నాయుడు వరకు ప్రతి ఒక్కరు A1 నుంచి A10 వరకు ఏ పేర్లు మీరు చూసుకున్నా కానీ అందులో పూర్తిగా టీడీపీకి సంబంధించినటువంటి సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, టీడీపీ నుంచి పోటీ చేసిన వాళ్ళు, టీడీపీ నాయకులే కనిపిస్తారు. మరి అలాంటప్పుడు ఒక మాజీ మంత్రి, అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడిని ఎందుకు అరెస్ట్ చేశారు అని అంటే చాలా స్పష్టమైనటువంటి ఆన్సర్, డైవర్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది అనేటువంటి చెప్పొచ్చు. సో ఈ డైవర్షన్ అనేటువంటిది ఇంకా కొనసాగుతుంది అనేటువంటిది కూడా మనకు చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది. బట్ మనం నిన్న జరిగినటువంటి పలాసకు సంబంధించినటువంటి తొక్కిసలాట దగ్గరికి వస్తే చాలా స్పష్టంగా 9 మంది చనిపోయారు. నిజంగానే ప్రధానమంత్రి స్పందించారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోదీ చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నిన్న ఎగ్రేషియా ప్రకటించారు. ఆయన మాట్లాడారు, అమిత్ షా, దేశం మొత్తం ఒక విధంగా కదిలిపోయింది. బట్ ఒక డెఫినెట్ క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ఈ నిర్లక్ష్యం జరిగింది, ఎవరు దీనికి బాధ్యులు అనేటువంటి దాని మీద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి లేదు. కొద్దిసేపటి క్రితం ఎక్కడైతే నిన్న తొక్కిసలాట జరిగిందో ఆ తొక్కిసలాటకు సంబంధించినటువంటి ఏదైతే ఆలయం ఉందో ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకుడు పాండాతో మా ప్రతినిధి అనిల్ కూడా మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు, నాదేం తప్పలేదు, దమ్ముంటే నా మీద కేసులు పెట్టుకొని 95 years ఉన్నది,
నా తప్పేమీ లేదనేటువంటిది ఆయన చాలా కుండబద్దలు కొట్టి చెప్తున్నాడు. సో తప్పేవరిది మరి? ప్రభుత్వము, అక్కడ ఉన్నటువంటి అధికార గణము, స్థానిక ఎమ్మెల్యే, ఎట్ ద సేమ్ టైం ఈ మొత్తం యంత్రాంగం ఏం చేస్తుంది అనేటువంటి క్వశ్చన్స్ రైతుతున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. గుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి వాళ్లకు కనీసం ఒక విధంగా ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, ఒక విధంగా సెక్యూరిటీ ఇవ్వకపోతే, ఒక విధంగా కనీసం అక్కడ ఏర్పాట్లు చేయకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు అనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా స్పష్టంగా ఈ డైవర్షన్ అనేటువంటిది వచ్చింది. పాలిటిక్స్లో, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఎప్పుడైతే కూటమి సర్కార్ ప్రమాణం చేసిందో ఆ మొదటి నెల నుంచే ఇప్పటి వరకు ఈ డైవర్షన్ అనేటువంటి కొనసాగుతున్నాయి. రెండో ప్రధానమైనటువంటి ఇష్యూ గత 3-4 రోజుల నుంచి ఇంకోటి చూడాల్సింది, తుఫానుకు సంబంధించి రైతులు అల్లాడిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మరి రాష్ట్రంలో ఉండాల్సినటువంటి మంత్రులు, అధికారగణం ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? లండన్లో తన వ్యక్తిగతమైనటువంటి పని కోసం వెళ్ళారు. రాష్ట్రంలో తుఫాను వచ్చి విపరీతమైనటువంటి ఒక నష్టం జరిగింది. రైతుల కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి. కనీసం వాళ్ళకు 5,000, 10,000 కూడా రిలీజ్ చేసేటువంటి లేదు. పంటను కాపాడుకునేటువంటి వెసులుబాటు లేదు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేడు. ఎట్ ద సేమ్ టైం ఎవరైతే నెంబర్ 2గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారో, నారా లోకేష్ నిన్న ముంబై నుంచి హైదరాబాద్కు ఫ్లైట్లో వచ్చి, హైదరాబాద్ నుంచి మళ్ళీ విశాఖపట్నంకి వెళ్ళి, విశాఖపట్నం నుంచి మళ్ళీ శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడికి దాకా వెళ్ళి నిన్న పరామర్శించారని చెప్తున్నారు. ఎందుకు రాష్ట్రంలో మంత్రులు ఉండట్లేదు? ఎందుకు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు రాష్ట్రంలో ఉండట్లేదు అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది. డిప్యూటీ సీఎం కూడా అక్కడ లేడు. సో ఇవన్నీ కూడా ఈ రోజు ఇంత జరిగి 9 మంది చనిపోయినప్పటికీ కూడా దీని మీద ఒక సమీక్ష చేయాలి. కంటిన్యూగా ఇప్పుడు పర్వదినాలు, ముఖ్యంగా కార్తీక మాసంలో ఇంకా చాలా కార్యక్రమాలు జరుగుతాయి. దీనికి సంబంధించి ఎక్కడైనా ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుందా అనేటువంటిది అనుకోలేదు. ఇంకొక ప్రధానమైనటువంటి ఇష్యూ చెప్తాను నేను, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎవరైతే ఈ మొత్తం మద్యానికి సంబంధించిందో, మద్యానికి సంబంధించి నిన్న నెల్లూరు జిల్లాలో సాక్షి టీవీ ఒక ఎక్స్ప్లోజివ్ వార్త వేసింది. ముఖ్యంగా ఎవరైతే మంత్రి ఉన్నారో, ఎవరైతే దేవాదాయ శాఖ మంత్రి ఉన్నారో, ఆనం నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ట్యాగ్ వేసుకొని మెడలో మరీ మద్యం అమ్ముతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. ఇవన్నిటినీ గత 24 గంటల నుంచి ప్రజలు గత 2-3 రోజుల నుంచి చర్చించుకుంటున్నారు. దాన్ని పూర్తిగా డైవర్ట్ చేయడానికి ఒక డైవర్షన్ పాలసీ అనేటువంటిది తీసుకొచ్చారు. ఆ డైవర్షన్ పాలసీలో భాగంగా ఈరోజు అరెస్ట్ చేశారు. సో డెఫినెట్గా జోగి రమేష్ అరెస్ట్కి సంబంధించి కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. తర్వాత దీనికి సంబంధించి లీగల్ బ్యాటిల్ జరుగుతుంది, వాస్తవాలు బయటకు వస్తాయి. కానీ ఇప్పటికీ తాము సర్వైవ్ అయిపోవచ్చు అనేటువంటి ఒక మోడ్లో గవర్నమెంట్ కనబడుతుంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక బీసీ నాయకుడిని ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక బస్సు తీసుకొచ్చి, ఒక రో పార్టీని తీసుకొచ్చి 10ల సంఖ్యలో పోలీసులను అక్కడ తెచ్చి బయట ఉన్నంత వరకు మొత్తం అంతా కవర్ చేసి, అంటే ఒక ఉగ్రవాదిని కాడన్ చేసినట్టు పూర్తిగా కాడన్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం. బట్ డెఫినెట్గా నకిలీ మద్యానికి సంబంధించి చాలా ఫ్యాక్ట్స్ ప్రజలు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, ఓవరాల్ మీడియాలో కావచ్చు, ప్రజలకు సంబంధించినటువంటి చర్చల్లో చాలా స్పష్టంగా ఎవరైతే ఈ మొత్తం నకిలీ మద్యం ఉందో దాని కింగ్ పిన్ సురేంద్ర నాయుడు ఎవరైతే ఉన్నారో, తర్వాత ఈ జయచంద్ర రెడ్డి, వీళ్ళందరూ జనార్దన్, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినటువంటి వ్యక్తులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, నారా లోకేష్తో చాలా సన్నిహితంగా ఫోటోలు దిగినటువంటి వ్యక్తులు. అలాంటి కేసులో డైరెక్ట్గా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ మంత్రిని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం అనేటువంటి దాని మీద క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. అటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఇంకా రేజ్ అవుతున్నాయి. బట్ డైవర్షన్ స్కీమ్ అనేటువంటిది ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుంది అనేటువంటి దాని గురించి చూస్తున్నాం. గత మనం చూసుకుంటే 20 గంటలుగా చూసుకుంటే నిన్న జరిగినటువంటి ఘటన 22 గంటల క్రితం జరిగింది. నిన్న మధ్యాహ్నం 12 గంటలకు తొక్కిసలాట జరిగింది. ఇప్పటి వరకు దానికి బాధ్యులు ఎవరు అనేటువంటిది ప్రభుత్వం డిసైడ్ చేయలేకపోతుంది. చనిపోయిన వాళ్ళ కుటుంబాలు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నాయి. చాలామంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు. ఒక రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. నిన్న మంత్రి అచ్చెన్నాయుడు అక్కడికి వెళ్ళినప్పుడు, గౌతు శిరీష ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు నిలదీశారు. పోలీసులు ఎందుకు ఇక్కడ పెట్టలేదు, మా వాళ్ళ ప్రాణాలు తీశారు, మీ వల్లే మా ప్రాణాలు పోయాయనేటువంటి ఒక ఆగ్రహం వాళ్ళలో కనిపించింది. ఈ ఆగ్రహం అనేటువంటిది డెఫినెట్గా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇమీడియట్గా ఒక డైవర్షన్ అవసరమైంది. ఆ డైవర్షన్ ఏంది అంటే ఈరోజు జోగి రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఈరోజు పూర్తిగా అరెస్ట్ చేయడం అనేటువంటి డైవర్షన్. సో డెఫినెట్గా ఈ డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటివి కూటమి ప్రభుత్వం దాని మీదే డిపెండ్ అవుతుంది, దాన్ని కంటిన్యూ చేస్తుంది. బట్ పబ్లిక్ అనేటువంటిది చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి పిక్చర్ను, బ్రాడర్ పిక్చర్ను, ఏం జరుగుతుంది, ఎందుకు ఈ అరెస్టులు జరుగుతున్నాయి, ఎందుకు ఈ తొక్కిసలాటలు జరుగుతున్నాయి అనేటువంటి బ్రాడర్ పిక్చర్ని చాలా స్పష్టంగా చూస్తుంది సిద్ధేష్. యా, అలాగే ఇస్మాయిల్ మీరు అన్నట్లు కూడా ఎగ్జాంప్లిఫై చేస్తూ కూడా గతంలో జరిగినటువంటి విషయాలు ఏవైతే ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్లాన్ ప్రకారం ఒక వార్ రూమ్ లాగా వార్ జోన్ క్రియేట్ చేసుకొని టీడీపీ నేతలు, ముఖ్య నేతలు అందరూ కలిసి కూర్చొని ఒక ప్లాన్ ప్రకారం, పద్ధతి ప్రకారం అరెస్టులు చేయడం, డైవర్షన్ చేయడం అనేటువంటిది కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. బట్ ఈ జోగి రమేష్ అరెస్ట్కి సంబంధించి చూసినట్లయితే ఏదైతే ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపుల్లో అక్రమంగా మద్యం అనేటువంటిది, నకిలీ మద్యం చలామణి అవుతున్నా కూడా అటువైపు ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవట్లేదు. సాక్షి ఎక్స్క్లూజివ్గా బ్రేక్ చేసినా కూడా ఆ యొక్క షాపులకు వెళ్ళి కూడా విచారణ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందా లేదా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇస్మాయిల్?
బట్ డెఫినెట్గా రాష్ట్రంలో ఇక్కడ కూడా ప్రభుత్వం అనేటువంటిది ఎవరికి చూడాలి చాలా స్పష్టంగా ప్రభుత్వం అనేటువంటిది కంట్రోల్లో ఉందా, ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి చూడాలి. తెలుగుదేశం పార్టీ ఉదయం, నేను మళ్ళీ చెప్తున్నాను, ఉదయం 7 గంటల సమయంలో, ఇది నేను నిన్నటి మార్నింగ్ విషయం చెప్తున్నాం, ఉదయం 7 గంటల సమయంలో ఒకసారి పీసీఆర్ నుంచి మనం ఒకసారి ఆ విజువల్స్ కూడా ప్లే చేయొచ్చు. ఎవరైతే నిన్న నెల్లూరుకు సంబంధించినటువంటి ఏవైతే మొత్తం మనం ఎక్స్క్లూజివ్గా ఒక రిపోర్ట్ చేశామో, 7 గంటలకు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ట్యాగ్ వేసుకొని, ఒక ఐడి కార్డ్ మెడలో వేసుకొని, ఎవరైతే మంత్రికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో, ఆనంకు సంబంధించిన నియోజకవర్గంలో డైరెక్ట్గా ఉదయం 7 గంటలకు బెల్ట్ షాప్లో లిక్కర్ అమ్ముతున్నారు. ఎటువంటి లైసెన్స్ లేదు దానికి. ఆ లిక్కర్ అనేటువంటిది ఒరిజినల్ లిక్కరా, డిస్టిలరీ నుంచి వచ్చిందా, ప్రైవేట్ నకిలీ మద్యమా, దాన్ని సర్టిఫై చేసే వాళ్ళు లేరు. క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఒక పెద్ద జోకు, ఎక్కడ క్యూఆర్ కోడ్ లేకుండానే మద్యం అమ్ముడవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఆ లిక్కర్ బ్రాండ్స్ అనేటువంటివి ఎక్కడి నుంచి వచ్చినటువంటి తెలియదు. సో ఇటువంటి అమ్మకం అనేటువంటి, అంటే మెడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కండువా వేసుకుంటే సరిపోతుంది అనేటువంటి ఒక లైసెన్స్ లాగా దాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక సేల్ని చూస్తున్నాం. సో నిన్నటి నుంచి మనం ఈ స్టోరీ చూస్తున్నాం. నిన్న మధ్యాహ్నం అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎక్కడో ఒక దగ్గరుండి ప్రకటనలు చేయడం మినహా ప్రభుత్వం డైరెక్ట్గా వెళ్ళి ఎందుకు దీని మీద సీరియస్ ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు ఈ విచారణ చేయట్లేదు, ఎందుకు అక్కడ ఉన్నటువంటి కేవలం ఆ తొక్కిసలాట జరిగినటువంటి ఆ టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి ఎందుకు పోలీసులు రాలేదు, టెక్కల నుంచి ఎందుకు రాలేదు, ఇచ్చాపురం నుంచి ఎందుకు రాలేదు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు 25,000 మంది ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ లేదు, పోలీస్ దగ్గర కనీసం ఇంటెలిజెన్స్ ఎందుకు లేదు, ప్రతి శనివారం 5,000 నుంచి 10,000 మంది జనాలు వస్తున్నారు, కనీసం 500 మంది ఒక దగ్గర గ్యాదర్ అయితే 2-3 పోలీసులు ఉంటారు. నార్మల్ డేస్లో 5,000 నుంచి 10,000 వస్తున్నప్పుడు పోలీసులు అక్కడ పెట్టాల్సినటువంటి పరిస్థితి. నిన్న పర్వదినము, ఏకాదశి, శనివారము, ఎందుకు అక్కడ కనీసం 25,000 మంది, ఎందుకు అక్కడ 25,000 మంది ఉన్నప్పుడు ఎందుకు పోలీసులు లేరనేటువంటి క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. దీనికి స్థానికంగా ఉన్నటువంటి యంత్రాంగము, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, స్థానికంగా ఉన్న మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, వీళ్ళందరూ ఆన్సరబుల్. ఎట్ ద సేమ్ టైం దీళ్ళ మీద కంట్రోల్ అయినటువంటి ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, వీళ్ళు కూడా ఆన్సరబుల్. సో ఇటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి రేజ్ అవుతున్నాయి. సో డెఫినెట్గా ఈ క్వశ్చన్స్కు భయపడి ఈరోజు ఒక డైవర్షన్ అవసరమైంది. ఆ డైవర్షన్లో భాగంగా అరెస్ట్ అనేటువంటి జరిగింది. అరెస్ట్ అనేటువంటి దాంతో ఈరోజు మొత్తం డైవర్ట్ అవుతుంది అనేటువంటి టాపిక్ అనుకుంటారు. బట్ పబ్లిక్ను ఒక మాయ చేసేటువంటి ఆలోచన మాత్రమే ఇది. మసిపూస్తే అది మారేడుకాయ అయిపోతుంది అనేటువంటి ఆలోచన మాత్రమే. బట్ పబ్లిక్ చాలా ఎక్కువగా దీని గురించి ఇంకా చర్చిస్తున్నారు. ఈ మొత్తం డైవర్షన్ గురించి అనేటువంటి చర్చ ఇప్పటికే పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. సిద్ధేష్. ఓకే ఇస్మాయిల్.